నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియాజీ తెలంగాణలో పోటీ చేయండి, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లిగా ప్రజలు భావిస్తున్నారు, బీసీ కులగణన, త్వరలోనే మరో 2 గ్యారెంటీలు, పోటీపై సరైన సమయంలో నిర్ణయం సోనియా, రాహుల్ భారత్ న్యాయయాత్రలో పాల్గొన్నటువంటి రేవంత్. ఈ అంశంలో సోనియా గాంధీ తెలంగాణకు వస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ అనేటువంటిది మా అడ్డా. ఉత్తరప్రదేశ్ నుంచి నెహ్రూ కానీ, రాజీవ్ గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి లోక్సభలో అక్కడనే పోటీ చేసి అమేథియా, రాయ్బరేలియా అట్లాంటి దగ్గరలో మాత్రమే పోటీ చేస్తున్నటువంటి ఆనవాయితీ. 2019లో ఓడిపోతున్నామని ముందే తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ కేరళకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే అయ్యో తెలంగాణ ప్రజలు పిలిచారు కాబట్టి వచ్చి పోటీ చేస్తుందనేటువంటి పేరు కన్నా కూడా ఓడిపోతున్నాం అంటే ఉత్తరప్రదేశ్ మాది అని చెప్పుకొని ఉత్తరప్రదేశ్లో గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి అడ్డా అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి ఉత్తరప్రదేశ్లో గాంధీ కుటుంబానికి చోటు లేదు, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ గెలవదు కాబట్టి సేఫ్ సైడ్కి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి తీసుకున్నారనేటువంటిది ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఎంపీలలో ప్రయోగశాలగా మారింది. కొందరేమో ప్రియాంక గాంధీని దయచేసి మెదక్ నుంచి పోటీ చేయించండి అనేటువంటి చర్చ ఒకటి మొదలైంది. ఇక సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయించండి అనేటువంటి చర్చ ఇంకొకటి మొదలైంది. కేరళలో వయనాడుకు సంబంధించినటువంటి లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీని అక్కడ మేము పోటీ చేస్తే మేము సహకరించేది లేదని సిపిఎం సంబంధించినటువంటి కమ్యూనిస్టు నాయకులు తెగేసి చెప్తున్నారు. వయనాడులో మాకు పట్టున్నది, మేము ఎందుకు త్యాగం చేయాలి రాహుల్ గాంధీ కోసమని ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు మిగిలిన చోట్ల మా కోసం ఏమైనా మీరు త్యాగం చేస్తున్నారో చేయట్లేదు, కాబట్టి వయనాడులో మేము కూడా ఈసారి పోటీ చేస్తాం అనేటువంటి అంశం పైన ఒక చర్చ జరుగుతున్నది. సో కేరళలో వయనాడులో సిపిఎంతో కనుక అవగాహన రాకపోతే, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలతో అవగాహన రాకపోతే వయనాడులో కూడా అదేవిధంగా ముస్లిం లీగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా మేమే పోటీ చేస్తాం వయనాడులోని వాళ్ళు కూడా ఒక మాట చెప్తున్నారు. వయనాడులో కూడా చెప్పుకోదగినటువంటి ముస్లిం ఓట్లు ఉంటాయి, ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు ఉంటాయి కాబట్టి అక్కడ గెలిచాడు. ఇప్పుడు ఇటు కమ్యూనిస్టు పార్టీలు అటు ముస్లిం లీగ్ సంబంధించినటువంటి నాయకులు మేము పోటీ చేస్తాము రాహుల్ గాంధీ మీద అంటే వయనాడు కూడా అప్పుడు రాహుల్ గాంధీకి సేఫ్ సీట్ కాదు, అక్కడ కూడా గెలిచేటువంటి అవకాశం లేదనేటువంటి చర్చ జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయాలి? తెలంగాణలో సర్కారు ఉన్నది, కాంగ్రెస్లో సర్కారు ఉన్నది, కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు ఉన్నది. సో కర్ణాటక కానీ ఇటు తెలంగాణలో కానీ పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఉన్నది. వయనాడు నుంచి పక్కకు పోతే ఇటు అమేథీలో గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే స్మృతి ఇరానీ క్యాప్చర్ చేసేసింది. అమేథీకి సంబంధించినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయారు. అక్కడ ఎమ్మెల్యే సీట్లలో కూడా కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి రాహుల్ గాంధీ ఆమె పరిస్థితి లేదు, ఎక్కడో చోట ఎంపీగా గెలవాలి. అమేథీ ప్రజలను మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి కలిసేటువంటి పరిస్థితి లేదు. బీజేపీ ఉత్తరప్రదేశ్ను పూర్తిగా క్యాప్చర్ చేసింది. సో తెలంగాణలోనే ఇటు రాహుల్ గాంధీ, అటు సోనియా గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 3 నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకులంతా కూడా తెలంగాణ నుంచి పోటీ చేసేటువంటి ప్రయోగశాలగా మారుస్తారా? ఇక్కడ అంత అవకాశం ఉంటుందా? సోనియా గాంధీ అసలు ఈసారి పోటీ చేస్తారా చేయరనేటువంటి అంశం పైన కూడా ఎటువంటి స్పష్టత లేదు. కాబట్టి ఆమె సోనియా గాంధీ ఖమ్మంకు వస్తారా రారా? ఖమ్మంలో ఉండేటువంటి కొట్లాట ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, ఇటు రేణుకా చౌదరి, అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్క భార్య, మిగిలినటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఖమ్మం అనేటువంటిది ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి దిశలో ఉన్నది కాబట్టి అక్కడ ఒక ఆశలో ఉన్నది కాబట్టి ఎవరికి రాకుండా సోనియా గాంధీకి ఇస్తే వీళ్ళందరినీ ఒకేసారి ఎగ్గొట్టొచ్చు అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. మరి సోనియా గాంధీ వస్తే ఖమ్మం నుంచే పోటీ చేస్తారా? మిగిలిన నల్గొండ నుంచి పోటీ చేస్తారా? ప్రియాంక గాంధీ వస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మేరకు గత 98-99 నుంచో ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ గెలవలేదు. కాబట్టి 20-25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవలే. మెదక్లో అప్పుడు ఇందిరాగాంధీ పోటీ చేసినటువంటి సెంటిమెంట్ తప్ప వరుసగా కాంగ్రెస్ అక్కడ గెలిచినటువంటి పరిస్థితులు లేవు. సో మెదక్ కూడా వాళ్ళకు సేఫ్ సీటు కాదు. మిగిలిన సీటు ఎక్కడ ఉంటుంది? ఇక నల్గొండ చేయాల్సినటువంటి పరిస్థితి, భువనగిరి చేయాల్సినటువంటి పరిస్థితి, మహబూబ్నగర్ లేదంటే ఖమ్మం అనేటువంటి చూడాలి. మహబూబ్నగర్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుందో చూడాలి. మరి సోనియా గాంధీ పోటీ చేస్తారా చేయరా అనేటువంటిది చూడాలి.